చదువుకుందాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము. ఈ దినం నేను తలస్తున్నాను, ప్రభువుల గురించి ఏం చెప్పాలి ఆయన. అయితే ప్రభువాడు ఈ వాక్యం చెప్పన్నాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము ఇలా రాయబడ్డది. మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేశాం. 16వ వచనంలో, అది నిలువపడగా దాని రూపము నేను గుర్తుపట్టలేకపోతుంది. ఒక రూపం నాకు అడ్డైపోయాను. మెల్లమైన ఒక కంఠస్వరం నేను విని ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులవుదురా. 17వ వచనం, తాము సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులవుదురా. ఆయన తన సేవకులను నమ్మడం లేదు, తన దూతలైన లోకములు జిగట మట్టి ఇళ్లలో నివసించు వారి యందు, మట్టిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోనట్లు చితికిపోవారి యందు వారి ఎన్ని. అంటే దేవుని వాక్యము సెలవిస్తున్నది, దేవుడు తప్ప ఎవరు కూడా పవిత్రులు కాదు, నీతిమంతులు కాదు. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నాకు ఒకే ఒకటి ఆశ్చర్యాన్ని కలిగించింది. కొరంథీ సంఘంలో భయంకరమైనటువంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కొరంథీ సంఘంలో మరి భయంకరమైనటువంటి పాపం. 1000 మంది వేశ్యలు ఉండేవారట. అంటే వారు వీటిలను ఆకర్షించడానికి. అలాంటి కొరంథీ పట్టణంలో అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 18వ అధ్యాయంలో సువార్త చెప్పి, ఎంత ఆశ్చర్యంగా, కొరంథీలో ఉన్న పరిశుద్ధులకు అంటే నాకు నవ్వొస్తుంది. మనం ఒకసారి నవ్వుకోవాలి. ఎందుకంటే భయంకరమైన పాపంలో ఉన్నవారు. అదంతా కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో రాయబడ్డది. ఒకప్పుడు మీరు ఇలా ఉన్నారు, చూడండి ఒకసారి, మీరు ఇలా ఉన్నారు, కానీ ఆయన రక్తము చేత పవిత్ర పరచబడ్డాడు. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి 6వ అధ్యాయంలో 9వ వచనము, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కాదని మీకు తెలియదా? మోసపోకుడి జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడకి తరగలను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోపులైనను, త్రాగుబోతులైనను, దూషం. ఈ చదువుతుంటే ఎవరైనా త్రాగుబోతున్నటువంటి పాస్టర్ గారు నన్ను ఉద్దేశించారు అనుకునేది. అది మీ ఇష్టం. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, త్రాగుబోతులైన, దూషకులైన, దోచుకుని వారైన దేవుని రాజ్యములకు వారసులు కాదని. 11వ, మీలో కొందరు అట్టి వారయుంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి. ఎంత ఆశ్చర్యమండి. అంటారు కదా, బొగ్గు తీసుకుపోయి పాలలు వేస్తే నాకేం పెద్ద లోక సంబంధమైన సామెతలు రావు. బొగ్గు తీసుకుపోయి పాలలు వేస్తే బొగ్గు తెల్లగా కదా. ఇందాక చెప్పినట్టు ఎలుకతో తెచ్చి ఏడాది ఉతికినా 40 తెల్లగే కాదు. కానీ అపోస్తలుడైన పౌలు చెప్పే ఈ మాట, మీరు కడగబడి పరిశుద్ధ పరచబడిన వారై నీతిమంతులుగా. దేవుడు చెప్పాడంటే ఇంకా ఆ మాట తిరుగులేదండి. ఎవరో ఒక వ్యక్తి చెప్పినట్టే 3వ అధ్యాయం 4వ వచనం రాయబడి, ప్రతి మనుషుడు అబద్ధికుడు అవును కానీ దేవుడు సత్యవంతుడు కాక. ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎ లయర్. వాడు అబద్ధికుడు అండి అంట, కానీ దేవుడు అబద్ధికుడా? 89వ కీర్తనలో అంటాడు, అబద్ధం ఆడేవాడిని కాదన్నాడు. దావీదుకి ఇచ్చిన మాట నేను నెరవేరుస్తాను, అబద్ధికుడని కాదు అన్నాడు. సో ఈ సమయం ఇది దేని కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, మనమందరము పాపులం కావున్నామని లేఖనాలు తెలియజేస్తున్నాయి. We were all sinners. The Bible says, for all have sinned and come short of the glory. But through Jesus, through His blood, the Bible says the blood of Jesus cleanses us from every sin. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా. ఎంత ఘోరమైన పాపమైన. నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు బెల్హార్ సినిమా చూశాను. సినిమా అంటే మన సినిమా అనుకునేది, యేసుప్రభు సంబంధమైన సినిమా. అక్కడ యేసుప్రభు ఎంతమంది చూశారు బెల్హార్ సినిమా? బిగ్గరగా చప్పట్లు కొట్టండి బాగా. యేసుప్రభు గారు కొండపైన రక్తం కాలుస్తూ ఉంటాడు. ఆ రక్తం వర్షం వస్తే ఆ వర్షానికి ఆ రక్తం అంతా కారి కింద
పడితే కింద ఎవరు ఉంటారు? కుష్ఠరోగులు ఉంటారు. వాళ్ళ బిగ్గరగా చప్పట్లు కొట్టారు. వాళ్ళందరూ శుద్ధులు ఉంటారు. ఎంత గొప్ప విషయం. నమ్మిన కొత్తలో 25 years అయిపోయింది, స్టిల్ ఐ డిడ్ రిమెంబర్. సో నిజంగా ఈ ధన్యత, ఈ అవకాశం ఎవరికి ప్రపంచంలో లేదు. సో ఆ ధన్యతను మనం పోగొట్టుకోవద్దు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన తన స్వాస్థ్యంగా ఏర్పరచుకుని వాళ్ళు ధన్యులు. 33 12 144 15 తల వచ్చి పరీక్షించుకొని దీన్ని పుచ్చుకోవాలని కోరుకున్నారు.